హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్కే దేవేస్ వరల్డ్. అనపకాయ సాంబార్ పెట్టాను. సండే రోజున వసంత నవరాత్రులు చేసుకున్నాను కదండి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు కదా. అప్పుడు నాన్ వెజ్ వండను కాబట్టి వసంత నవరాత్రులు చేస్తున్నానని చెప్పేసి పిల్లలకి స్పెషల్గా, అంటే వాళ్ళకి సండే స్పెషల్ లేదా అని తెలియకుండా అనపకాయ సాంబార్ పెట్టాను. దాంతోపాటు బెండకాయ ఫ్రై అంటే చిన్న బాబుకి ఇష్టం, పెద్ద బాబుకేమో పల్లీలు అంటే ఇష్టం. ఈ రెండు కాంబినేషన్లో బెండకాయ ఫ్రై చేశాను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. పల్లీలు కూడా వేపేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ రెండు కాంబినేషన్స్ ఏంటంటే పెద్ద బాబుకి పల్లీలు అంటే ఇష్టం, చిన్న బాబుకి బెండకాయ ఫ్రై అంటే కాబట్టి పల్లీలు బెండకాయ ఫ్రై చేశాను. తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నానండి. పచ్చిమిరకాయలు అంటే ఇవి మిరపకాయ బజ్జీల కోసం స్పెషల్గా తెప్పించిన పచ్చిమిరపకాయలు ఇవి. ఫస్ట్ ఈ బజ్జీలు తెచ్చామంటే తేలేదన్నారు. అయ్యో పిల్లలు ఫీల్ అవుతారేమో అనుకున్నాను. తీరా చూస్తే జస్ట్ జోక్ చేశారంట. తీసుకొచ్చారు సంత నుంచి దొరికినవి. దీన్ని శుభ్రంగా కడిగేసి వీటిని తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి తర్వాత లోపల ఉన్న గింజలు తీస్తున్నాము. అయితే ఈయన ఇట్లా కూర్చున్నాడండి, బాబు వీడియో తీస్తున్నాడని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అయినా సరే మా వాడు వదలలేదు, వీడియో తీశాడు వాళ్ళ డాడీని కూడా. శుభ్రంగా లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వాము శనగపిండి కలిపి పెడదాం అనుకున్నాను, కానీ శనగపిండి చూసుకోకుండా మొత్తం వేసేసాను, మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఉత్తి వాముని పచ్చిమిరకాయల్లో పెట్టేసి పిండికి శనగపిండికి కావాల్సినవన్నీ అంటే శనగపిండిలో కారం, లైట్గా పసుపు, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసి శనగపిండి అయితే కలుపుకొని ఉంచుకున్నానండి. కలుపుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఇది బజ్జీలు చూడండి ఇట్లా వేస్తున్నాను. బజ్జీలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి. కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పి బియ్యం పిండి వేసాను. చూడండి బజ్జీలు పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయి. అటు ఇటు వంకరలు తిరగకుండా నీట్గా స్మూత్గా చూడండి బాగా వచ్చినాయి కదా. మా పిల్లలకి ఇష్టము, సాంబార్లో కూడా బాగుంటాయని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఉండాలి, వాళ్ళు ఫీల్ అవ్వద్దు నాన్ వెజ్ వండను కాబట్టి సండే వాళ్ళకి స్పెషల్గా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా మమ్మీ వద్దులే మమ్మీ పూజ చేసుకున్నాం కదా అంటే వింటారు. అది కావాలి ఇది కావాలని అడగరు. నేను నాన్ వెజ్ తింటామని అన్నారు. పాపం పూజ చేసుకుంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని నాతో పాటు వాళ్ళు కూడా దీపం కూడా పెట్టుకుంటారండి. వాళ్ళు పూజ కూడా చేసుకుంటారు. బయట తులసమ్మ కాడ దీపం పెడితే నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. వాళ్ళకి ఇంట్లో కూడా పెద్దబాబు చేసుకుంటే తులసి కొట్టు కాడ చిన్నబాబు చేసుకుంటాడు కాబట్టి వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు. నాతో పాటే హ్యాపీగా మా హస్బెండ్ కూడా, ఆయన కూడా నాన్ వెజ్ తినలేదు, ఇంట్లో ఫుడ్డే తిన్నారు, నేను వేసినవే తిన్నారు. ఈ 9 రోజులు ఆయన కూడా నాన్ వెజ్ తినలేదు. ఇలా బజ్జీలు అయితే వేస్తున్నాను. బజ్జీలతో పాటు పిల్లలకి ఏమన్నా ఇంకా స్పెషల్గా ఉండాలని చెప్పి అన్నపూర్ణ అప్పడాలు తీసుకురమ్మని పంపించాను. నా చిన్నప్పటి నుంచి ఎక్కువ అన్నపూర్ణ అప్పడాలే తింటాము. అయితే అన్నపూర్ణ అప్పడాలు లేవు. ఇక్కడ మోర్లో లక్ష్మీ అప్పడాలు ఉన్నాయంట. ఇంకా దూరం వెళ్దామంటే సర్లే ఇంకెందుకులే మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుందని చెప్పేసి ఆ అప్పడాలే వేపాను. పర్వాలేదు బాగానే ఉన్నాయి. అయితే ఏంటి అమ్మాయి అంటే ఎండలు ఉన్నాయి మిరపకాయ బజ్జీ వేస్తుంది ఏంటి అనుకున్నారా? మాకు కామారెడ్డిలో వర్షాలు పడుతున్నాయండి. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, కామారెడ్డిలో కూడా వానలు పడుతున్నాయి. అందుకని చెప్పి ఏమైనా స్పెషల్గా చేసుకుందాం, ఎలాగో చల్లగా ఉంది కాబట్టి మిరపకాయ బజ్జీలు వేసాను. రెడీ అయిపోయినాయండి. సాంబారు, ఆనపకాయ సాంబారు, పల్లీలు, బెండకాయ ఫ్రై, మిరపకాయ బజ్జీలు, అప్పడాలు, రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. అయితే నేను అన్నం కలుపుతూని పిల్లలకి పెడుతూ ఉంటే పిల్లలకైతే నచ్చింది కాంబినేషన్. అన్నీ పెట్టాను, పల్లీలు ఫ్రై, బెండకాయ పల్లీలు ఫ్రై, అలాగే మిరపకాయ బజ్జీ, అప్పడం, సాంబార్ అన్నీ వేసాను. పిల్లలు చాలా బాగుందన్నారు. మమ్మీ ముద్దలు పెట్టవా అంటే సర్లే నాన్న అందరం కూర్చొని తిందాము, ఒక ముద్ద పెడతానని చెప్పి పిల్లలకి చిన్నబాబు ఫస్ట్ పెట్టాను. వాడికి నచ్చింది, ఎందుకంటే బెండకాయ ఫ్రై అంటే వాడికి చాలా ఇష్టం. సాంబార్ కాంబినేషన్లో వేసుకొని తింటున్నాడు. అలాగే నేను కూడా ముందు పిల్లలకి పెట్టాక తర్వాత నేను తిన్నాను. అది మా బుడ్డకి తెగ నచ్చిందండి, మమ్మీ బాగుంది అన్నాడు. తర్వాత మిరపకాయ బజ్జీతో సాంబార్లో పెట్టి ఒక ముద్ద పెట్టాను, అది కూడా వాడికి నచ్చింది. సూపర్ మమ్మీ అంటున్నాడు. వాళ్ళు హ్యాపీగా తింటేనే కదండి మనకి హ్యాపీ. అప్పడంతో పెట్టాను. అప్పడం ఫస్ట్ టైం మేము అప్పడాలు తెచ్చుకోవడం, అందుకే టేస్ట్ ఎలా ఉంది నాన్న, ఇది కూడా బాగుంది మమ్మీ అంటున్నాడు. తర్వాత మా పెద్దబాబు, వాడికి బెండకాయ ఫ్రైలో పల్లీలు అంటే ఇష్టం, పల్లీలతో బెండకాయ ఫ్రైతో ముద్ద పెట్టాను, వాడికి చాలా నచ్చింది. తర్వాత సాంబార్ వేసి రెండు కాంబినేషన్లో ముద్ద పెట్టాను. బాగుంది మమ్మీ అన్నాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము.
పెద్ద బాబుకి కూడా అన్ని టేస్ట్ చూపించాను, మిరపకాయ బజ్జీ అన్ని అప్పడం అన్నీ వేసి టేస్ట్ చూపించాను, చాలా బాగున్నాయి అన్నాడు. సరే నాన్న తినేసేయండి అందరం కలిసి తిందామని ప్లేట్ ఇచ్చేస్తే మమ్మీ నువ్వు కూడా ముద్ద పెట్టించుకోవా అని అడిగాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, మన పిల్లలు మనకు అలా పెడుతుంటే చాలా హ్యాపీ కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.